ఏదైనా వస్తువుని పోగొట్టుకోవడం సులభం, తిరిగి దక్కించుకోవడం అదృష్టం. కానీ ఆ దక్కించుకోవడం కొందరి నిజాయితీ వల్ల జరగడం అది చాలా రేర్ గా జరిగే సంఘటన. నిలువెత్తు స్వార్థంతో నిండిపోయిన మోడర్న్ సొసైటీలో ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడే నీతి నిజాయితీ గల మనుషులు అక్కడక్కడ ఉన్నారనిపిస్తుంటుంది. బెంగళూరుకు చెందిన ఓ మహిళ 10 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు పోగొట్టుకుంది. అయితే ఆ బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం, తిరిగి దక్కించుకోవడం ఈ ప్రాసెస్ అంతా కూడా ఓ వింతగా జరిగింది. బెంగళూరు నగరంలో కేఆర్ మార్కెట్ నుంచి కనకాపురం వెళ్లేందుకు బిఎంటీఎస్ బస్ ఎక్కింది ఆ మహిళ. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సు, మరో బస్సు మారాలనే తొందర, ఆ హడావిడిలో ఆమె తన సీటు దగ్గరే బ్యాగును మర్చిపోయింది. అయితే బస్సు దిగిన వెంటనే తన దగ్గర బ్యాగు కనిపించకపోవడంతో ఆవేదన చెంది దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. అయితే అప్పటికప్పుడు యాక్షన్ తీసుకున్న పోలీసులు బిఎంటీఎస్ అధికారులను సంప్రదించి ఆ బస్సు కండక్టర్ ని, డ్రైవర్ ని సంప్రదించి విషయం చెప్పారు. అయితే బస్సులో తనిఖీ చేసిన కండక్టర్ గంగా పూజారి ఆ మహిళ కూర్చున్న సీటు దగ్గర బ్యాగును గుర్తించారు. ఆమె వెంటనే ఆ బ్యాగుని కేర్ఫుల్ గా దాచిపెట్టింది. అయితే అప్పటికి ఆ కండక్టర్ గంగా పూజారికి ఆ బ్యాగులో ఏమున్నాయో తెలియదు. అనంతరం దగ్గరలోని ఓ బస్సు డిపోకి ఆ మహిళను రప్పించి అధికారుల సమక్షంలో ఆ కండక్టర్ గంగా పూజారి స్వయంగా ఆ బ్యాగుని ఆ మహిళకు అప్పగించారు. బ్యాగుని ఓపెన్ చేసి చూసిన ఆ మహిళ అందులో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు సేఫ్ గా ఉండడంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటిదాకా తాను నార్మల్ బ్యాగుని మోసానని ఫీల్ అయిన ఆ కండక్టర్ గంగా పూజారి అందులో 10 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు ఉన్న విషయం తెలుసుకుని షాక్ అయింది. అయితే ఏది ఏమైనప్పటికీ కండక్టర్ గంగా పూజారి, డ్రైవర్ గోవర్ధన్ చూపిన నీతి నిజాయితీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరి మీరేమంటారు? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే నీతి నిజాయితీ గల మనుషులు ఇంకా ఉన్నారని అనిపిస్తుంటుంది కదా. బిటిఎస్ అధికారులు కూడా ఈ ఇద్దరు సిబ్బందిని, వారి నిజాయితీని, అప్రమత్తత, ప్రయాణికులపై ఉన్న నిబద్ధతకు గాను అభినందించారు. మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.